అందరికీ వందనం. ఇది 2025వ సంవత్సరమా లేక నందమూరి నామ సంవత్సరమా అనే అనుమానం నాకు వేస్తోంది మిత్రులారా. అభిమానులకైతే మాత్రం ఇది ఖచ్చితంగా ఆనందమూరి నామ సంవత్సరమే. ఎందుచేతనంటే రాజకీయ రంగంలో హిందూపురం శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ విజయాలతో తిరుగులేని ఎదురులేని ప్రజానాయకుడిగా నిలిచిన నటసింహం నందమూరి బాలకృష్ణకు సినిమా రంగంలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిల హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఈ సంవత్సరం జనవరి సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ మరో బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం పద్మభూషణ్ అవార్డు లభించింది. 3 నంది అవార్డులు, 3 సైమా అవార్డులు, ఐఫా అవార్డులు, ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఇంకా ఎన్నెన్నో సంస్థలు ఇచ్చిన మరెన్నో పురస్కారాలు, ఇలా లెక్కలేనన్ని అవార్డులు, చెప్పలేని రికార్డులు ఆయనకు కొత్తేమీ కాకపోయినా ఈ పద్మభూషణ్ పురస్కారం మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకం. ఇక మే నెలలో తెలంగాణ ప్రభుత్వంచే ఇవ్వబడిన ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఈయనకు లభించింది. తండ్రి ఎన్టీఆర్ పేరుతో నెలకొల్పబడిన ఈ విశిష్ట పురస్కారం తొట్టతొలిగా తనయుడైన బాలయ్య బాబుకు లభించడం అనేది నిజంగా ఓ గొప్ప విశేషం. అనంతరం ఆగస్టు నెలలో భగవంత్ కేసరి సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు లభించింది. ఇది ఆయన చరితలో ఓ అద్భుత ఘనత. అదే ఆగస్టు నెల చివరిలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో నందమూరి బాలకృష్ణ అనే పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక నటుడు బాలయ్య బాబునే. భారతదేశంలో నాన్ స్టాప్ హీరోగా 50 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న ఒకే ఒక్క కథానాయకుడు ఆయన మాత్రమే. అందువల్లనే ఈ అవార్డు ఏరి కోరి మరీ ఆయన్ను వరించింది. అనంతరం ఈ సెప్టెంబర్ నెలలో దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని స్టాక్ ఎక్స్చేంజ్ వారు తమ కార్యాలయ ప్రాంగణంలోని గంటను మోగించే అత్యంత అరుదైన గౌరవాన్ని బాలయ్య బాబుకు కల్పించింది. ఈ సత్కారం పొందిన తొట్టతొలి దక్షిణ భారతదేశ నటుడు ఆయన మాత్రమే. సమాజంలోని ప్రఖ్యాత వ్యక్తులకు, జాతీయ ప్రాధాన్యం కలిగిన ప్రముఖులకు మాత్రమే ఇలా గంట మోగించే అవకాశాన్ని ఓ గౌరవ సూచకంగా కల్పిస్తూ ఉంటారు. 15 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవా దృక్పథంతోనే సమాజానికి బాలయ్య బాబు అందిస్తోన్న సేవ మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో కొత్తగా మరో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం, ఇలా సేవారంగంలోనూ, ప్రజాప్రతినిధిగా రాజకీయ రంగంలోనూ, నటుడిగా కళారంగంలోనూ విశేష సేవలందిస్తున్న విశిష్ట వ్యక్తిగా బాలయ్య బాబును గుర్తించి స్టాక్ ఎక్స్చేంజ్ వారు అలా ఆయన్ను సన్మానించడం తెలుగువారైన మనందరికీ గౌరవ కారణం. అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదు కావడం మనందరికీ గర్వకారణం. అది గౌరవకారణం, ఇది గర్వకారణం. ఇక ఇదే సంవత్సరం డిసెంబర్ 5న రాబోతున్న అఖండ తాండవం ఇక చెప్పేదేముంది.
కృష్ణార్జును లాంటి కృష్ణార్జును లాంటి బాలకృష్ణ బోయపాటి కలయికలో రాబోయే ఈ చిత్రం సాధించబోయే అపూర్వ అపురూప అమోఘ అద్భుత సంచలన ఘన విజయం ఊహాతీతం. అంతే. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇది 2025వ సంవత్సరమా కాక నందమూరి నామ సంవత్సరమా? మన బాలయ్య బాబు అభిమానులందరూ గర్వాతిశయంగా ఇక కాలరెగరేయండి అయ్యా. ఇలాగే మన బాలయ్య బాబు విజయ పరంపరలను కొనసాగించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, అందుకుగాను ఆయన్ను అభ్యర్థిస్తూ, మన బంగారు బాలయ్య బాబుకు జయోస్తు విజయోస్తు దిగ్విజయమస్తు శ్రీరస్తు శుభమస్తు. స్వస్తి. శుభం భూయాత్.